మయూఖా శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు ముల్లు. పని ముగించుకుని బాల్కనీలోకొచ్చి నిలబడ్డాను. పేరే గాని పెద్దగా పని అంటూ ఏమీ ఉండదు. రమేష్ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాడు. బ్యాంకు వాళ్ళిచ్చిన అధునాతనమైన క్వార్టర్ మాది. ఇంట్లో సమస్తమైన సామగ్రి ఉన్నాయి. పొద్దున్న 9:30 దాకానే హడావిడి. వంట చెయ్యడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, రమేష్ని బ్యాంకుకి పంపించడం, అంతటితో సరి. ఆగిపోయిన నా దినచర్య మళ్ళీ 4:30కి పిల్లల రాకతో తిరిగి వేగం పుంజుకుంటుంది. రమేష్ కాలం విలువ తెలిసిన మనిషి, బాగా ప్రాక్టికల్. ఇంట్లో ఉన్నంతసేపు ఆ పని ఈ పని సాయం చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పిల్లల తగాదాలు తీర్చి వాళ్ళకి కావలసిన పెన్సిళ్లు, రబ్బర్ల లాంటి వస్తువులు ఇవ్వడం అతని డ్యూటీ. వాళ్ళు కూడా ఏం కావలసినా నాన్నని పిలుస్తారే తప్ప అమ్మని పిలవరు. అతనికి భేషజాలు కూడా ఏమీ లేవు. జీతం తీసుకొచ్చి నా చేతికే ఇస్తాడు. ఎలా ఖర్చు చేసినా అదేమో నేను ప్రశ్నించడు. నీకు మాత్రం బాధ్యత తెలీదా అనేస్తాడు తేలిగ్గా. నిజమే, అతనంత కష్టపడి సంపాదించుకొస్తే దాన్ని జాగ్రత్త చేయడం కూడా నాకు రాకపోతే ఎలా? కానీ వాస్తవానికి ఇది చాలా గురుతరమైన బాధ్యత. సంపాదించే వాళ్ళకి డబ్బు విలువ తెలిసినంతగా ఇంట్లో కూర్చునే నా లాంటి వాళ్ళకి తెలియదేమో. అతని ముందు దించిన తల ఎత్తుకోలేని పనులు చాలా చేశాను. ఒకసారి చీరలకి మ్యాచింగ్ జాకెట్ ముక్కలు తీసుకుందామని తెలిసిన షాప్కి వెళ్ళాను. చందేరి జరీ చీరలు కొత్త స్టాక్ వచ్చాయి మేడం అని వద్దంటున్నా నా ముందు కొన్ని చీరలు పడేశాడు షాప్ అతను. నా పట్టు సడలిపోయింది. కళ్ళు చెదరగొట్టేలా ఉన్నాయి ఆ రంగులు చీరలును. వదలబుద్ధి కాలేదు. 600-700 ఖరీదులు 3 చీరలు తీసుకుని బిల్లు ఇంటికి పంపించమని చక్కా వచ్చాను. ఆ తర్వాత నాకే తప్పు చేసినట్టు అనిపించింది. రమేష్ కేసి సూటిగా చూడలేకపోయాను. అతను నన్ను నమ్మి ఇంటి పెత్తనం చేతిలో పెడితే ఇలా చేశానేమిటని నాలో నేను మదన పడిపోయాను. అతను మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఎంతో మనసుపడి కొనుక్కున్న చీరల గురించి ఇలా మదన పడతావేంటి గీత? 2000 మనకేమంత పెద్ద మొత్తం కాదు. నా జీతంలో సగం కూడా కాదు అనేశాడు తేలిగ్గా. ఆ తర్వాత అతనన్న మాటలు నన్ను కదిల్చాయి. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకు ఎంతైనా ఖర్చు పెడతాను, ఏదైనా చేస్తాను. పెళ్లికి ముందు నువ్వు నేను వింధ్య కలిసి తిరిగిన రోజుల్లో చాలా చురుగ్గా ఉండేదానివి. అదంతా ఏమైపోయింది? ఎందుకు నీలో ఇంత మార్పు? నాలో ఏదైనా తప్పుందా? ఎన్నోసార్లు నిన్న మాట అడగాలని అనుకుని కూడా అడగడం మానేశాను అన్నాడు. అతను నా సమాధానం ఆశించలేదు. ప్రశ్నలేసి నాలో నేను ఆలోచించుకునేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత సంస్కారం, ఎంత ఔన్నత్యం! కానీ నాకు ఆ వ్యక్తిని భర్తగా పొందినందుకు సంతోషం వేయడం లేదు. మనసు మూలల్ని ముళ్ళు కెలుకుతున్నట్టు బాధేస్తుంది. నాది కాని జీవితం, ఎవరికో చెందాల్సిన ఔన్నత్యం నేను అనుభవిస్తున్నాననిపిస్తుంది. అతనికి మాత్రం తెలీదా నా ఆవేదన ఏంటో? బహుశా అతని ఊహకు కూడా అందదేమో. నాలాగా ఆలోచించగలిగే వ్యక్తి అయితే నా భర్త అయ్యుండేవాడే కాదు. ఇలాంటి ఆలోచనలతో నా మనసు చచ్చుబడిపోయింది. శరీరంలో ఓ భాగం అలా పని చెయ్యకపోయినా మనుగడ సాగించచ్చు గాని మనసు చచ్చుపడితే బతకడం చాలా కష్టం. 2 సార్లు ఈ డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి వెంట్రుక వాసులో బయటపడ్డాను. శరీరంలో జరిగే జీవరసాయన చర్య కారణంగా పుట్టుకొచ్చే వ్యర్థ పదార్థం మనసు అనేది. దాన్ని తీసి అవతల పారేయాలి, లేకపోతే బతకడం కష్టం అంటుంది వింధ్య. అవును, నిజమే అని ఏకీభవిస్తాడు రమేష్. నేను మాత్రం ఆ నిజాన్ని ఒప్పుకోలేను. నిజంగానే వింధ్యకి మనసు అనేది లేదు. ఉంటే ఇంత ధీమాగా బతికేలేదు. అది హాయిగానే ఉంది, రమేష్ హాయిగానే ఉన్నాడు. ఇద్దరికీ మధ్య నలిగిపోతున్నది నేనే. 10 ఏళ్ల క్రితం వింధ్య జీవితంలో అడుగు పెట్టబోయి నా బతుకుబాటులోకి నడిచొచ్చాడు రమేష్. లోకం దృష్టిలో చాలా తేలిగ్గా జరిగిపోయింది ఆ సంఘటన. నాకు మాత్రం పెను తుఫాను. మేం 3 అక్క చెల్లెళ్ళము. అందరి తర్వాత ఒక తమ్ముడు. అక్క పెళ్ళైపోయింది. వింధ్య తర్వాత నేను పెళ్లికున్నాము. మా ఇద్దరికి 2 ఏళ్ల తేడా. తను బ్యాంకులో క్లర్కుగా చేస్తుండేది. నేను బిఎస్సి పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఎంఎస్సి చదువుతానంటే నాన్న ఒప్పుకోలేదు. నాకు వింధ్యకి కలిపి సంబంధాలు చూసేవారు. కట్నం తక్కువ అడిగి ఉద్యోగం చేస్తున్న పిల్ల కావాలంటే వింధ్యను చూపించేవారు. డబ్బాస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నన్ను చూపించేవారు. డబ్బు గుప్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు. అక్క పెళ్లికైన అప్పులు తీర్చడానికే ఇప్పటిదాకా అయింది. ఇప్పుడు మా పెళ్లిళ్ళకి కొత్త అప్పులు చెయ్యాలి. కొంతవరకు వింధ్య పరిస్థితి నయం. దాని జీతంలో కొంత దాని పేరు వేసేవారు. పెళ్ళంటూ కుదిరితే బ్యాంకు వాళ్ళు తనకి మ్యారేజ్ లోన్ ఇస్తారట.
నా పరిస్థితి హీనం. నా రూపం చూసి చేసుకోవాలి. 2 తెప్పల మీద ప్రయాణంలా ఏ సంబంధం కుదిరేది కాదు. ఈ తతంగం నాకు చాలా అసహ్యం వేసేది. ఎప్పటికి విముక్తి దొరుకుతుందా అని ఎదురు చూసేదాన్ని. ఒకసారి రాజమండ్రి నుంచి నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. తీరా ఇంటికొచ్చాక మడతపేచి పెట్టు కూర్చున్నారు. ఇద్దరిని చూపించండి, ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటాం అన్నారు. ఉక్రోషంతో నా గుండె రగిలిపోయింది. ఇదేమైనా గొడ్డెల బేరవా? ఇద్దరినీ కూర్చోబెడితే చూసి ఎంచుకోవడానికి 30,000 కట్నం కావాలనుకుని వచ్చారు. నచ్చితే నన్ను చేసుకోమనండి, లేకపోతే వచ్చిన దారిని పొమ్మనండి. అంతేగాని ఇదేమిటి, ఈసారి ఇలాంటి ఈడియట్స్ని తీసుకొస్తే నేను ఇల్లు వదిలేసి ఏ అనాథాశ్రమానికో పారిపోతాను. నాన్నతో పోట్లాడాను. నాన్న చాలా బాధపడ్డారు. మిమ్మల్ని కన్నప్పుడు నేనేమి బాధపడలేదమ్మా. అడ్డమైన వాళ్ళ గెడ్డాలు పుచ్చుకుని మా రత్నమాణిక్యాల్ని మీరు స్వీకరించండి అయ్యా అని అర్థిస్తూ బాధపడుతున్నాను. గీత, పెళ్ళంటూ అయితే మొగుడిని ముప్పు తిప్పలు పెట్టి నీ కోపానికి బదులు తీర్చుకుందువు గాని వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అని బతిమాలారు. ఆ సంబంధం కూడా మా ఇద్దరిలో ఎవరికీ కుదరలేదు. వింధ్యకి 40,000 ఇస్తే చేసుకుంటామన్నారు. పైగా మేమే డబ్బు మనుషులం అన్నట్టు మాట్లాడాడు మధ్యవర్తి. మీరిలా వింధ్యకు కట్నం ఇవ్వను, గీతకే ఇస్తానని భీష్మించుకుని కూర్చుంటే కుదరదు రావు గారు. 40,000 అంటే ఎంత? ఆ పిల్ల 2 ఏళ్లు సంపాదించినంత కాదు. 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. ఆ లెక్కలన్నీ వాళ్ళు అడిగారా? పిల్ల సంపాదిస్తే వాళ్ళకి ఏమైనా ఒరుగుతుందా? మీరిచ్చే కట్నమే కదా మిగులు అన్నాడు. మాకేం వయసులు మించిపోయాయా నాన్న? కొన్నాళ్ళు అసలు సంబంధాలు చూడకండి. రాతుంటే వాళ్లే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అంది వింధ్య. తను కూడా బాగా గాయపడింది. మధ్యతరగతి సంసారాల తీరే అంతా ఎప్పుడూ సర్దుకుపోవడమో త్యాగమో తప్పదు. 24 ఏళ్ల వయసున్న వింధ్య, దానికన్నా 2 ఏళ్లు చిన్నదాన్నైన నేను మాకింకా పెళ్ళీడు రాలేదని మభ్యపెట్టుకుంటూ తిరగాలి. ఏ వయసుగా ముచ్చట కావాలనుకుంటే కాసులు కుమ్మరించక తప్పదు. 6 నెలల కాలం గతంలోకి జారుకుంది. రమేష్ని తీసుకొచ్చి పరిచయం చేసింది వింధ్య. ఆ పరిచయం చెయ్యడమే తమాషాగా ఉంది. మా కొలీగ్ నాన్న మనవాళ్లే అంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను రమేష్ పెళ్లి చేసుకుంటాం. అతనికి కట్నం అక్కర్లేదట. అతనికో చెల్లెలుంది. ఆమెకి 16 ఏళ్లు. మరో 2-3 ఏళ్లలో ఆమెకి చేసేశాక మాకు లైన్ క్లియర్ అవుతుంది అని ఇంకో సందర్భంలో చెప్పింది. అమ్మ నాన్న చాలా సంతోషించారు. కట్నం వద్దన్నాడని నీకేం అన్యాయం చెయ్యను వింధ్య, నాకు కలిగింది పెట్టే పంపుతాను అన్నారు నాన్న. నా గురించి మీరు బాధపడద్దు. ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చైనా సరే గీతకు కూడా కుదర్చండి అంది ఆరిందాల. నేను వింధ్యని మనస్ఫూర్తిగా అభినందించాను. రమేష్ని మనసులోనే ప్రశంసించాను. అతను తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. నాతో కూడా సరదాగా ఉండేవాడు. ఔచిత్యపు హద్దులు దాటని చనువతుంది. మొదట్లో వాళ్ళిద్దరికీ మధ్యకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించేది. రాను అలవాటైపోయింది. ముగ్గురం కలిసి సినిమాలకు వెళ్లేవాళ్ళం. ఫ్రెండ్స్ లానే తప్పించి కాబోయే భార్యాభర్తల్లా ప్రవర్తించేవారు కాదు వాళ్ళిద్దరూ. రమేష్ చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు. 8 మంది సభ్యులున్న కుటుంబానికి ఆధారం ఇతను. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తాత, ఆయన 2వ భార్య, తనకన్నా 6 ఏళ్లు చిన్నవాడైన వాళ్ల కొడుకు, తల్లి, తమ్ముడు, 2 చెల్లెళ్ళు అంతా అతని మీద ఆధారపడ్డవాళ్లే తప్ప అతని భారం మోసేవాళ్లు లేరు. అందువల్లనే అతనింత మెటీరియలిస్టిక్ గా తయారయ్యాడేమోననిపిస్తుంది. ఏమైనా విలువలు బాగా తెలిసిన వ్యక్తి. మొదట్లో వింధ్య అన్నట్టుగానే 18 ఏళ్లు రాగానే రమేష్ తన పెద్ద చెల్లెలికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. వెంటనే కుదిరిపోయింది. అతను 40,000 ఇస్తానన్నట్ట. వాళ్ళు 50 అడిగారు. పెద్ద మీమాంసలేవి పడకుండా వాళ్ళు అడిగిందంతా ఇచ్చేసి తనది పైచేయిగా ఉంచుకుని క్లుప్తంగా పెళ్లి కానిచ్చేశాడు. ఈ సందర్భంలో వింధ్య దగ్గర నుంచి 20,000 తీసుకున్నాడు అప్పుగానే. జీవితంలో ఒకసారి జరిగేది పెళ్లి. దాన్ని వేడుగ్గా జరుపుకోవాలని పెళ్లి కొడుకుండాలి. అతనికి కట్నమే ముఖ్యమైతే మనమేం చేయగలం అనేశాడు సింపుల్గా. మహాలౌకికుడు అన్నారు నాన్న. పెళ్ళైనా కాకుండా వింధ్య దగ్గర నుంచి రమేష్ 20,000 తీసుకున్నాడని ఆయనకి కినుకగా ఉంది. రమేష్ వింధ్యల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించను అడిగారు నాన్న. మీ ఇష్టం నవ్వి చెప్పాడు రమేష్. మా పెద్దవాళ్ళను ఒకసారి కలవండి అన్నాడు. ఆ పై ఆదివారం తిథి నక్షత్రం చూసి రమేష్ ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అమ్మ నాన్న. గీతకు కూడా కుదిరితే బాగుండేది. వింధ్య గొణుగుతూనే ఉంది. మనిద్దరం కలిసి మీ చెల్లికి చూద్దాంలే అన్నాడు రమేష్. ఎదురు చూసిన ఆదివారం మేము అనుకున్న విధంగా రాలేదు. మా జీవితాల్ని తారుమారు చేస్తూ, మా గమ్యాల్ని మార్చేస్తూ వచ్చింది.
ఆ రోజు ఉదయాన్నే పేపర్ కోసమని లైబ్రరీకి వెళ్లిన నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇది విధి మా మీద చేసిన మెరుపుదాడి. మా పెళ్లిళ్లకని కూడబెట్టిన కొంత మొత్తం తప్పించి 1000 పైస లేదు. 4 వేళ్లు లోపలికి పోవడమే గగనమయ్యే మాలాంటి కుటుంబాల్లో పెద్దగా దాపరికాలేముంటాయి? పైస కూడబెట్టి దాచిందేదో పెద్దల్లుడికి ధారపోశారు. 1-2 ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని వాటిని కట్టలేక మధ్యలో ఆపేశారు. ఆయన చేసేది ప్రైవేట్ కాలేజీలో కావడం చేత యాజమాన్యం నుంచి సానుభూతి తప్ప ఇంకేమీ రాలేదు. ఈ వేళ చనిపోతే రేపటికి 2 రోజులు అన్నారెవరు. రోజులు గడిచిపోతున్నాయి. అంతా అగమ్యగోచరం. ఓవైపు పెళ్లి ఉద్యోగం లేకుండా నేను, మరోవైపు అమ్మ 14 ఏళ్ల తమ్ముడు. కుటుంబ భారం అనివార్యంగా వింధ్య మీద పడింది. రమేష్ వచ్చి వెళ్తూనే ఉన్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవే వింధ్య, ఈ ఊబిలో కూరుకుపోతే పైకి లాగడానికి చెయ్యి అందించేవాళ్లు ఉండరు. గీతకు కూడా ఏదో ఒకటి చూడండి, ఉన్నదేదో పెట్టి చేసేస్తాను ఏడుస్తూ అంది అమ్మ. నా స్వార్థం నేను చూసుకుంటే తమ్ముడేమైపోతాడే అయోమయంగా అంది వింధ్య. మా రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది. నువ్వేనా సుఖంగా ఉంటావు, అందులోనూ చేతికి అందొచ్చిన సంబంధం, మొండిగా అంది అమ్మ. నేను ఎటూ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. నాది ఏ దారిలోనూ పరిష్కారం చెయ్యలేని సమస్య. ఉన్న డబ్బుతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు నిరాధారంగా మిగిలిపోతారు. పెళ్లి వద్దంటే వింధ్య నెత్తిన గుదిమండలా తయారవుతాను. ఏడుపొచ్చింది. మా గమ్యం నిర్దేశించి నాన్న వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండేది. నాలో నేను చాలా ఏడ్చాను. 4 రోజులు గడిచాయి. పార్కుకి వెళ్దాం రావే అని బయలుదేరదీసింది వింధ్య. జనసమ్మర్దం లేని చోట కూర్చున్నాం. రమేష్ నిన్ను చేసుకుంటానన్నాడు. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సూటిగా అనేసింది. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఏమిటక్క నువ్వనేది కంగారుగా అడిగాను. ఆలోచించు గీత, రమేష్ తనంతట తనుగా ఇలా ప్రపోజ్ చేశాడు. మంచివాడు కాబట్టి ఇంకా మన కోసం పాకులాడుతున్నాడు. వేరే ఎవరైనా అయితే ఈ పాటికి ముఖం చాటేసేవారు. ఊపిరి తీసుకోవడానికి ఆగింది. నేను కలగజేసుకోబోయాను. నన్ను ఆపి తనే కొనసాగించింది. అతని కోణంలోంచి ఆలోచించు. నీ పెళ్లికి డబ్బు సమకూర్చాలి, తమ్ముడు చదువు అవ్వాలి, అమ్మకో దారి చూపించాలి. ఈ బాధ్యతలన్నీ వదులుకుని నా దారిని నేను పోలేను. అతన్ని నా కోసం ఎంతకాలం ఆగమంటాను? అప్పుడే అతనికి 30. నువ్వు కాదంటే మరో పిల్లని చూసుకుంటాడు అంది. అదేమిటే, అతను నువ్వు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నా నోట్లోంచి ఇంక మాటలు పెగలటం లేదు. నీ మొహం. కులం గోత్రం చూసి చేసుకునేది ప్రేమేమిటి? అతను ఉద్యోగస్తుడు, సాటి కులం వాడు, కట్నం ఆశ లేదు. అవి నాకు ప్లస్ పాయింట్స్. నేను ఉద్యోగం చేస్తున్నాను, బాదరబందీలు లేవు. అవి అతనికి నాలో కనిపించిన ప్లస్ పాయింట్స్. ఒక అవగాహనకు వచ్చి ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇన్ని ఆలోచించి తీసుకున్న నిర్ణయం ప్రేమ ఎలాగవుతుంది అడిగింది వింధ్య. తన గొంతులో ఏ కోణంలోంచో వినిపించిన దుఃఖపు జీర నా కర్ణపుటాలని తాకకపోలేదు. ఎందుకా బాధ? మనసు వంచుకుంటున్నందుక, లేక కలద సౌధం కూలిపోతున్నందుక? నీ జీతం కోసం నిన్ను చేసుకోవాలనుకున్నవాడు ఏం చూసి నన్ను చేసుకుంటాడు? ఉద్యోగం లేని నన్ను చేసుకున్నా, బాధ్యతల్లో ఉన్న నిన్ను చేసుకున్నా ఒకటే అన్నాను. అతని పరంగా ఆలోచించు గీత. 5 ఏళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుని అప్పటినుంచి బాధ్యతల్ని తీర్చుకోవడమే ధ్యేయంగా పెరిగిన రమేష్ ఈ కొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవడానికి సిద్ధంగా లేడు. అలాగని అతనికి మోరల్స్ లేవనుకోకు. ఇన్నాళ్ళు మన ఇంట్లో తిరిగి ఏమీ కానట్టు వదిలేలేకపోతున్నాడు. అదీ కాక మనిద్దరికి చెడ్డ పేరు తెచ్చినవాడు అవుతాడు. ఇవన్నీ ఆలోచించుకున్నాడు. నా జీతం కన్నా అతనికి ముఖ్యమైంది నిశ్చింతైన జీవితం. అతని భాషలో చెప్పాలంటే పెళ్ళనేది ఒక సామాజిక, శారీరక అవసరం. దానికోసం అనవసర బాధ్యతల్ని తలకెత్తుకునే పురుషుడుండడు సమర్థిస్తూ అంది వింధ్య. చీకటి పడింది. వెళ్దాం పద. ఇంకా ఆ విషయం చర్చించడం ఇష్టం లేక లేచి నిల్చున్నాను. వింధ్య నన్ను అనుసరించింది. 4 రోజుల పాటు ఇంట్లో మౌనం విలేతాండవం చేసింది. నేను వింధ్య ఒకరినొకరం తప్పించుకు తిరిగాం. 8వ రోజుని అమ్మే నన్ను అడిగింది, వింధ్య నిన్నేదో అడుగుతానందే అని. అంటే అమ్మకి అంతా తెలుసన్నమాట. ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాను. నా మౌనాన్ని ఆధారంగా తీసుకుని అమ్మ చెప్పసాగింది. అతను దాన్ని చేసుకోవడానికి సిద్ధంగా లేడు. నిన్ను చేసుకోవడానికి సుముఖత చూపించాడు. నువ్వేనా వింధ్యేనా నాకొకటే. అది చెప్పింది బాగుంది. దాని దారిన అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మన సంసారం బజార్న పడుతుంది. ఇలాగైతే నీ భారం తీరుతుంది. ఇంకా మిగిలేది తమ్ముడు. వాడి చదువు అయితే దాని బాధ్యతలు తీరిపోతాయి. నాన్న స్థానంలో నిలబడి ఈ ఇంటి భారం మోస్తోంది కాబట్టి
దానికి ఎదురు చెప్పకు అంది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. రమేష్ని చేసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. నా మాట ఎవరు వింటారు? దాని జీవితం నాశనం కాకూడదు అమ్మకి. దాన్ని తిరస్కరించినందుకు చెడ్డ పేరు రాకూడదు రమేష్కి. అతని అవసరాలు తీర్చడానికి వింధ్యో, గీతో, మరో రమో ఎవరో ఒక ఆడపిల్ల కావాలి. అతని స్టేటస్కి సింబల్ కావాలి. నాకంటూ ఓ మనసుందని ప్రకటించుకోలేని అస్వతంత్రురాల్ని. నాన్న నాకిస్తానన్న కట్నం చూసో, నా అందం చూసో నన్ను నా కోసమే స్వీకరించే మగవాడు కావాలి. వింధ్యని, సంధ్యని ఒకేలా చూసే వ్యక్తి కాదు. నేను అవునని కాదని అనకుండానే నా వివాహం జరిగిపోయింది. అంతా అతను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే అనుకున్నారు. ఈవేళ చనిపోతే రేపటికి 2వ రోజు. ఎంత నిజం! నేను మానసికంగా చనిపోయిన రోజు నిన్నగాను మొన్నగాను 10 ఏళ్ల వెనక్కి జారుకుంది. 2 పిల్లల తల్లినయ్యాను. ఇంత జరిగినా నాకు రమేష్ పట్ల అనురక్తి మాత్రం పుట్టలేదు. అతను మాకు చేసింది సాయమే. అతను గీత అని పిలిచిన వింధ్య అన్నట్టే ఉంటుంది నాకు. వింధ్య కూడా పెళ్లి చేసుకుంది. తమ్ముడు చదువయి ఉద్యోగం రాగానే తనకి 35 ఏళ్ళు వచ్చాక 40 ఏళ్ల లెక్చరర్ని చేసుకుంది. 2 పిల్లలు వాళ్ళకి. 1000 రూపాయల చీరలు కడుతుంది. ఈవేళ రేపు కారు కూడా కొంటారట. రమేష్, వింధ్య కలుసుకుంటే ఇవే కబుర్లు. ఎవరెంత సంపాదించింది, ఎవరెంత దాచింది. తోడళ్ళిద్దరూ కలుసుకున్నా అంతే. ఎటూ ఎవరిలోనూ కలవలేనిది నేనే. కనిపించని ముల్లేదో నా వ్యక్తిత్వాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎన్నున్నా ఏదో వెలితి. ఏమిటండి మిసెస్ రమేష్, అలా నిలబడే ఆలోచనల్లోకి జారుకున్నారు? పక్క క్వార్టర్లోంచి పలకరింపు విని ఈ లోకంలోకి వచ్చాను. అబ్బే ఏమీ లేదండి, నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాను. మీ పెళ్లి రోజు గుర్తొచ్చిందేమో. అదిగో మీ చెంపలు ఎర్రబడుతున్నాయి. 2 పిల్లలు తల్లై ఉండి మీరు ఎంత స్మార్ట్గా ఉంటారు. మీది లవ్ మ్యారేజ్ కదా. మీకోసం 4 సంవత్సరాలు తపస్సు చేశారట కదా రమేష్ గారు. ఈ మధ్యన ఒకసారి మాటల్లో మా వారు అన్నారు, ఎంత అదృష్టవంతులండి మీరు. ఆవిడ పరిహాసం చేస్తూ ఉంటే ముళ్ళు లాంటి ఆ బాధ మళ్లీ మొదలైంది.